అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్లోని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ వినూత్న రీతిలో ప్రచారం చేస్తోంది. బీహార్లోని 5 లక్షల మంది మహిళలకు శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది. ఈ ప్రచారం ఆరోగ్యంపై అవగాహన పెంచే ప్రయత్నంగానే ఉన్నా మహిళలకు అందించే శానిటరీ ప్యాడ్లపై వివాదం రాజుకుంది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ వినూత్న ప్రచారం నిర్వహిస్తోంది. మై బహన్ మాన్ యోజన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ బీహార్లోని 5 లక్షల మంది మహిళలకు శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ఆరోగ్యంపై అవగాహన పెంచే ప్రయత్నంగానే ఉన్న మహిళలకు అందించే శానిటరీ ప్యాడ్లపై వివాదం రాజుకుంది. శానిటరీ ప్యాడ్ కవర్పై రాహుల్ గాంధీ ఫోటోతో పాటు ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన మై బహాన్ మాన్ యోజన పథకం వివరాలున్నాయి. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ప్యాడ్ మ్యాన్ సినిమా స్ఫూర్తితో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. ఆ ప్రయత్నంలో కాంగ్రెస్ కు భంగపాటు ఎదురైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు కారణం ఏంటంటే శానిటరీ ప్యాడ్ కవర్పై రాహుల్ గాంధీ ఫోటో ఉండడమే. మహిళలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మహిళలకు అందించే శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ ఫోటో ముద్రించడంపై బీజేపీ ఇతర పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు మహిళల్ని కించపరిచేలా, వారి గౌరవాన్ని తక్కువ చేసేలా ప్రచారం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశాయి. రాహుల్ ఫోటోతో శానిటరీ ప్యాడ్ పంపిణీ చేయడం మహిళల్ని అవమానపరిచినట్లేనని బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ బండారి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం బీజేపీ విమర్శల్ని ఖండించింది. నెలసరి సమయంలో మహిళల బాధల్ని ప్రపంచానికి చూపేలా శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. బీహార్లోని మహిళలకు మై బహాన్ మాన్ పథకం ద్వారా అర్హత కలిగిన వారికి నెలకు 2,500 నేరుగా నగదు సహాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇది ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే లక్ష్యంగా రూపొందించినట్లు చెప్పింది. మహిళల గౌరవాన్ని, ఆత్మగౌరవం ప్రతిబింబించేలా ఈ పథకం పేరు మై బహన్ మాన్ అని పెట్టినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే మహిళలను ఆకట్టుకునేందుకు మై బహన్ మాన్ పథకం తీసుకొచ్చిన కాంగ్రెస్ ఇందులో భాగంగా పంపిణీ చేస్తున్న శానిటరీ ప్యాడ్స్ పై రాహుల్ గాంధీ ఫోటో ఉండడంపై బీజేపీ ఇతర పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. మరి విమర్శలకు కేంద్ర బిందువుగా మారిన మై బహాన్ మాన్ పథకం ద్వారా కాంగ్రెస్ పార్టీ మహిళలను ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి.